గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది 32 డ్యామ్ ఇష్యూర్ అంటున్నారు కదా వైసీపీ నాయకులు. ఆ 32 గురించి మాట్లాడుకుందాం. 32లో ఒకటి రాజాం, అది కొంచెం టఫ్ ఫైట్, అది కొంచెం 100% టఫ్ ఫైట్. ఎందుకంటే రాజంలో ఎక్కువగా ఉండేది కంబాల జోగులు గారు. ఆయన వేరే నియోజకవర్గంకి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ తాళ్ళే రాజేష్ గారిని పెట్టారు. అక్కడ కంబాల జోగులు గారిని పాయకరాడు పంపించి అక్కడ నుంచి ఈయన పోటీ చేయరు, తాళ్ళే రాజేష్ గారు డాక్టర్ గారు. ఇక్కడ టఫ్ ఫైటు ఒక 1000 ఓట్లతో కొండ మురళీమోహన్ గారు వచ్చే అవకాశం ఉంది. అలాగే పాలకొండ జనసేనకు కూడా అవకాశం ఉంది, వస్తుందని చెప్పను కానీ అవకాశం ఉంది. కురుపం పాముల పుష్పశ్రీరాములు గారు, ఈమె 100% గెలిచే సీట్ ఇది. పాము పుష్పశ్రీ గారు 100% గెలిచే సీట్ అవుతుంది. అలాగే మనం ఇంకో నియోజకవర్గం చూసుకుంటే సాలూరు, అది కూడా ఎస్టీ నియోజకవర్గం, అది కూడా ఎక్కువగా టీడీపీకి జనసేనకి అవకాశం ఉంది. కానీ చెప్పలేం, టఫ్ ఫైట్లో అక్కడ కూటమి తరఫున లేడీ క్యాండిడేట్ పోటీ చేయరు కాబట్టి చెప్పలేం. గుమ్మడి సంధ్యారాణి గారు లాస్ట్ టైం ఒక 500 ఓట్లతో ఓడిపోయిన దాఖలా కూడా ఉన్నాయి. 1600 ఓట్లలో ఓడిపోయిన దాఖలా కూడా ఉన్నాయి, 500 కాదు. అందుకని ఆమె ఈ డిప్ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఆమె మీద సానుభూతి ఉండదు, కానీ ఈ సీటు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అరకవేళ కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ నగ్గుద్ది. పాడేరు కూడా ఎక్కువగా కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. అలాగే పాయకరాపేట టఫ్ ఫైట్. అమలాపురం కన్ఫామ్గా టీడీపీ నగ్గుద్ది. ఇక్కడ పిన్పే అశ్వరూప్ గారు ఉన్నారు, కానీ అక్కడ కోనసీమ గొడవలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ, ఎందుకంటే మేజర్ ఈస్ట్ వెస్ట్లో సెట్టిబల్జా క్యాస్ట్ ఈ ట్రిప్పు కూటమి వైపు తిరిగింది. ఎందుకంటే 100% చెప్తున్నాం కదా, అందుకనే ఈస్ట్ వెస్ట్లో మినిమం 25 అబోవ్, ఇంకా 4 డేస్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నా 25 అబోవ్ 80%లో కూటమి గెలిచే అవకాశం 80% ఉంది. అలాగే రాజోలు, అక్కడ ఈ అమలాపురం, రాజోలు, గన్నవరం కాపులు డిసైడింగ్ ప్యాట్లో ఉంటారు. అలాంటిదప్పుడు వాళ్ళు జనసేన టీడీపీ పొత్తు ఉంది కాబట్టి ఈవెన్ 100% ఈ సీటు గెలిచే, ఈ 3 సీట్లు మాత్రం గెలిచే అవకాశం 100% ఉంది కూటమి. ఈ 32 సీట్లలో ఇది కూడా ఉంది. అలాగే రంపచోడవరం కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ నగ్గుద్ది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ అనంతబాబు గారు హత్య కేసు ఉన్నా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొవ్వూరు టీడీపీకి అవకాశం ఉండొచ్చు. అలాగే గోపాలపురం కూడా టీడీపీకి అవకాశం ఉంటుంది. పోలవరం వైసీపీకి అవకాశం ఉంటుంది. అలా కొన్ని నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి ఉన్న వైసీపీకి ఉన్నాయి. అలా పామూరు వైసీపీకి ఉండొచ్చు. అలాగే తాడికొండ టీడీపీకి ఉండొచ్చు, వేమూర్తి టీడీపీకి ఉండొచ్చు. అలాగే ఎర్రగొండపాలెం వైసీపీకి ఉండొచ్చు, సంతనోదపాలెం టీడీపీకి ఉండొచ్చు. కొండేపి ఇది 2 సార్లు టీడీపీ గెలిచింది కాబట్టి ఇది కూడా టీడీపీకి అవకాశం ఉంటుంది. అలాగే గూడూరు చెప్పలేం, టఫ్ ఫైట్ 50-50 ఛాన్సెస్. సూళ్ళూరుపై ఒకటి కూడా 50-50 ఛాన్సెస్. అలాగే బద్వేలు ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంటుంది. అలాగే కోడూరు ఎస్సీ నియోజకవర్గం, అది కూడా ఎక్కువగా వైసీపీ అవకాశం ఉంటుంది. నందికొట్టూరు కూడా వైసీపీకి అవకాశం ఉంటుంది. అలాగే సింగమ చెప్పలేం. అలాగే మడకసిర కూడా చెప్పలేం. అలాగే సత్యవేడు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ ఎన్ని ఓట్లు సీల్స్తే అన్నీ టీడీపీకి ప్లస్ అవుతాయి. అలాగే పూతలపట్టు టీడీపీ జనసేన అవకాశం ఉంది, కానీ టఫ్ ఫైట్. కానీ అలాగే నాకు 32 వచ్చేస్తాయంటే దాంట్లో అమలాపురం, రాజోలు, అలాగే జంగారెడ్డిగూడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎట్టి బస్సులో ఆ 32లో మినిమం 16
ఈజీగా టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్న సీట్లే. ఎందుకంటే మనం ఏదో అనుకుంటాం అండ్ అప్పుడు 2019లో వేవ్, ఆ వేవ్ వలన గ్రిప్ వేవ్ కూటమి వైపు ఉంది. ఈవెన్ హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా మనం తీసుకోవాలి. అంతా చదువుకున్న వాళ్ళే కదా. అందుకని ఈ ట్రిప్పు 32 కన్ఫామ్గా వచ్చేస్తున్నాయి. మహిళలు మనకి వేసారు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. 100% ఎవరు వస్తారో జూన్ 4 తెలుస్తుంది. నేను అనుకుంటున్నాను 95 నుంచి 120 సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే చాలా సర్వేలు కూడా అవి కూడా చెప్తున్నాయి. కొన్ని సర్వేలు వైసీపీకి చెప్తున్నాయి, కొన్ని సర్వేలు టీడీపీకి చెప్తున్నాయి. అలాగా నా ఉద్దేశం ఏంటంటే, అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ ఆఫీస్ని కొట్టిన కానీ స్టార్ట్ అయింది. అలాగే బూతుల మంత్రుల గురించి స్టార్ట్ అయింది. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడిన వాళ్ళని కంట్రోల్ చేయట్లేదు. అలా మాట్లాడటం వలన కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అలాగా కొన్ని మైనస్లు ఉన్నాయి 100%. అలాగే అందుకని ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో మినిమం 16 సీట్లు మాత్రం టీడీపీ జనసేన